చిరంజీవి మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కటౌట్ అయితే ఆల్రెడీ సగం వరకు పూర్తి అయిపోతుంది కూడా. నిన్నే మనం కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాము. కటౌట్కి నిన్నే పూజ జరిగింది. మరి రేపు ఆవిష్కరణకి సిద్ధంగా ఉంది రామ్ చరణ్ కటౌట్ అయితే. మరి దీనిపై ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళ ఫ్యాన్స్ని అడిగైతే తెలుసుకుందాం. ఆల్రెడీ ఫ్యాన్స్ పాసుల కోసం కూడా బాగా వస్తున్నారు. సరే, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ని అయితే అడిగి తెలుసుకుందాం రేపు అసలు ఎలా జరగబోతుంది ఏంటి అనేది కూడా. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మోసీన్ అండి. మీ అందరికీ తెలిసిన విషయమేనండి, మెగా హీరోలు ఈ ప్రపంచంలో ఎంత పేరు సంపాదించారో అటు చిరంజీవి గారు కానీ, అలాగే చిరంజీవి గారి వారసత్వం అందుకున్న శ్రీ రామ్ చరణ్ గారి వాళ్ళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని గ్లోబల్ స్టార్గా తక్కువ వయసులోనే ఆయన గ్లోబల్ స్టార్గా ఎదగటం ప్రతి మెగా అభిమాని గర్వకారణ విషయం. అలాగే మెగా అభిమానులు గారు ఎప్పుడు వాళ్ళు తల ఎత్తుకునే విధంగానే అనేక సేవా కార్యక్రమాలు మా సీనియర్ అభిమానులు చిరంజీవిత కానివ్వండి, ఆ తర్వాత కంటిన్యూషన్ రామ్ చరణ్ యువశక్తి, ఆ తర్వాత వరుణ్ తేజ్ గారు, ప్రతి మెగా హీరో అలాగే అందరూ మెగా అభిమానులు అందరూ కూడా వాళ్ళకి హీరోలకి మంచి పేరు వచ్చేలాగే మా అభిమానులు అంటే రక్తదానం చేస్తారు, లేకపోతే కళ్ళదానం చేస్తారు, లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని. అయితే శంకర్ గారు ఎంత ఉన్న పేరు హీరో డైరెక్టర్ మీ అందరికీ తెలుసు. అలాంటి డైరెక్టర్తో ఈ సంక్రాంతికి మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏదైనా అభిమానుల తరపు నుంచి ఒక ట్రీట్ లేకపోతే ఫీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రామ్ చరణ్ రాష్ట్ర రామ్ చరణ్ శక్తి అంతర్జాతీయ రామ్ చరణ్ శక్తి ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ 256 అడుగుల కటౌట్ని విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఈ కటౌట్ పెడుతున్నారని రామ్ చరణ్ గారికి కూడా తెలీదు, సర్ప్రైజ్ అని కూడా అంటున్నారు. అవునండి, అంతే కదా మేడం. సర్ప్రైజ్ ఇస్తేనే హీరో గారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. తన అభిమానులు ఇలాంటివి చేస్తున్నారని. ఆల్రెడీ ఆయన చాలా ఆనందం, ఎన్నో సేవా కార్యక్రమాలు అభిమానులు చూసుకొని చాలా గర్వపడతారు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, మెగా హీరోలు అందరూ. ఇలాంటివి చూసినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. కాబట్టి రేపు మెగా అభిమానులు అందరూ అలాగే గేమ్ చేంజర్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది మేడం. అంటే మూవీ టీం ఎవరన్నా వస్తున్నారండి? వస్తున్నారు మేడం. గేమ్ చేంజర్ మూవీ టీం వస్తున్నారు. రేపు నిర్మాత గారు వస్తున్నారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు వస్తున్నారు, అలాగే ఇంకొంతమంది తారాగణం వస్తున్నారు. అలాగే రాష్ట్రం నలుమూల నుంచి మెగా అభిమానులు కూడా చేరుకుంటున్నారు మేడం. ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది? మెగా అభిమానులు ఊహించని రేంజ్లో ఉంటుందంటారా? 100% ఉంటుంది మేడం. మీరు చూస్తే రామ్ చరణ్ గారి గత సినిమాలు రంగస్థలం నుంచి చూస్తే మీరు అన్ని పాన్ ఇండియా సినిమాలు, అలాగే చాలా గొప్ప డైరెక్టర్లతో ఆయన తీస్తున్నారు. శంకర్ గారితో ఏ హీరోకైనా పనిచేయాలని కోరిక ఉంటుంది. అలాంటి రామ్ చరణ్ గారు మీరు గమనిస్తే శంకర్ గారే మొన్న అన్నారు, రామ్ చరణ్ చాలా ఎక్సలెంట్ హీరో, అలాంటి హీరోతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. అలాంటి డైరెక్టర్లు అంత ఈజీగా స్టేట్మెంట్లు ఎవరు. కాబట్టి అలాంటి డైరెక్టర్ అంత మాట అన్నాడంటే రామ్ చరణ్ గారి ప్రెజెన్స్ ఎంత గొప్పదో మనం అందరం ఇంకోసారి ఈ గేమ్ చేంజర్లో చూడబోతున్నాం మేడం. మరి ఇప్పటికే అభిమానులకి అయితే పాసులు అయితే ఇస్తున్నారండి. మరి దాదాపు ఎంతమంది అభిమానులు వస్తారని అంచనా ఉందండి? అంటే పోలీసు పర్యవేక్షణలో జరుగుతుంది మేడం ఇది. గత సంఘటనలు తీసుకొని ఎక్కువ మందిని పుల్ చేయడం కానీ, లేదా భారీగా కాకుండా తక్కువ మందితోనే ఈ కార్యక్రమం చేయడానికి. అంటే ఫ్యాన్స్ ఆపలేరు కదండి? లేదు మేడం, అందుకే ఎవరైతే ఇంపార్టెంట్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇంపార్టెంట్ అనేది ఇంట్రెస్టెడ్ ఉండదు, కంట్రోలింగ్గా మరి పోలీసులను దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన మెగా అభిమానులు అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలనేది చిరంజీవి గారు, రామ్ చరణ్ గారి ఉద్దేశం. అందుకని గత సంఘటనలు కూడా గుర్తులో పెట్టుకొని కంపల్సరీ మంచిగా హ్యాపీగా జరిగేలా కార్యక్రమం చూసుకోవాలి. రేపు ఏ టైంకి ఈ కటౌట్ ఆవిష్కరణ చేయబోతున్నారండి? అంటే ఎవరు చేస్తారు అసలు దాన్ని? ఇది సర్ప్రైజే మేడం. ఎవరు చేస్తున్నారనేది రేపు మీరు సర్ప్రైజ్గా చూడాల్సిన విషయమే. అయితే రేపు 3 గంటల నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంగరంగ వైభవంగా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, మరి రేపైతే చాలా అంగరంగ వైభవంగా ఈ కటౌట్ అయితే ఆవిష్కరించబోతున్నారని చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే. మరి అంతేకాకుండా పాసులు అయితే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి, ఇంకా ఎంతమంది రాబోతున్నారు ఏంటని చెప్పేసి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప నుంచి వచ్చాం. కడప నుంచి వచ్చారా? ఏంటి కటౌట్ కోసమా? లేదు, మేము హార్డ్ కోర్ చిరంజీవి ప్లస్ పవన్ కళ్యాణ్ టోటలీ మెగా అభిమానులు మేము నలుగురము. సో ఈ కార్యక్రమం కోసం మేము కడప నుంచి రావడం జరిగింది. మరి పాసులు తీసుకున్నారా? తీసుకున్నాం. మరి ఎలా అనిపిస్తుంది? అంటే అభిమానులే ఈ కటౌట్ పెడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఒక అభిమానిగా? చాలా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇలాంటివి ఇంకా చాలా జరగాలి. ఇలాంటివన్నీ మెగా అభిమానులకు ఒక వేడుకలాగా జరుగుతుంది. డెఫినెట్గా మూవీ కోసం అందరం ఎదురు చూస్తున్నాము. సో ఇలాంటివి ముందుగానే జరగడం చాలా చాలా సంతోషం. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి అంటే మీరు ఫ్యాన్స్ ఊహించే రేంజ్లో అంతకు మించి సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా అనుకుంటున్నాం. ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ బ్లాక్ బస్టర్. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. యా, థ్యాంక్ యూ. మరి అది అండి, మరి ఫ్యాన్స్ అయితే చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. మరి కడప నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఫ్యాన్సే
కాదండి, మరి ఈ కటౌట్ మొత్తం మేడం ఉన్నారు, మేడం పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. అసలు ఎలా ఉండబోతుందో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నేను మీలాగే అది ఎలా ఉండబోతుందో అనేది చూస్తున్నాను. అండ్ మీ అందరికి తెలిసిందే ఆర్సీ యువశక్తి ఫౌండర్ శివచరి గారు, అలాగే నా తోడబుట్టిన అన్నయ్య కూడా అని అతని పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా. మేము జస్ట్ నిమిత్తం మాత్రమే. ఆయన అక్కడ అదే ఆర్డర్ వేస్తున్నారు, మేము చూసుకుంటున్నాం ఎలా ఉండాలి ఏంటి అనేది మేము దగ్గర ఉండి చూసుకుంటున్నాం. అంటే శివ గారికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? శివ గారికి ఇప్పుడే కదండి, చిన్నప్పటి నుంచి ఏది చేసినా నేను అందరిలో యూనిక్గా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఈ ఆలోచన అతనికి త్రిబుల్ టైంలోనే ఉంది. ఎప్పుడో నేను రామ్ చరణ్ గారి కోసం నేను అందరికంటే ప్రత్యేక అభిమానిని నేను ఒక్కడనే. నేను రామ్ చరణ్ గారికి నేను ఏదైనా చేయాలని ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది. ఇది రావడానికి, ఆ క్యాపబిలిటీ రావడానికి ఆయనకి ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు ఆయనకి ఆయన మీద ఉన్న అభిమానానికి, భక్తుడికి దేవుడి మీద ఉన్న అభిమానానికి ఎలా అనేది ఇప్పుడు చూపించుకుంటున్నాడు. అంటే ఈ టైం ఇప్పుడు వచ్చింది. మరి ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ మీరు అందరూ దగ్గరుండి చూసుకుంటున్నారని, మరి ఎంతమంది వస్తారని అంచనా ఉందండి అభిమానులు? మేము క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంతమంది వస్తారు అనేది. ఇప్పుడు మేము భయపడుతున్నాం, ఈ క్రౌడ్ని మేము ఎలా ఆపాలి అనేది చూస్తున్నాం. ఇప్పుడు పాసెస్ కోసం చూస్తున్నారు. ఇప్పుడే క్రౌడ్, ఈరోజు ఫంక్షన్ ఇప్పుడు ఇమీడియట్గా పెట్టినా గ్రౌండ్ నిండిపోద్దేమోనని భయపడుతున్నాం. రేపు మేము ఇంకా పోలీసు వాళ్ళని ఇంకా ఎక్కువ అడుగుతున్నాం, ప్రొటెక్షన్ ఎక్కువ కావాలి అండ్ మీరు బందోబస్తుకు చాలామంది కావాలి, పాసెస్. ఇప్పుడు ఇంకా మళ్ళీ కూడా స్టేజ్ని ఇంకొంచెం వెనక్కి జరిపాము, క్రౌడ్ ఇంకా ఎక్కువ పట్టడానికి. మళ్ళీ బ్యారికేడింగ్స్ అంతా ఎక్కువ మార్చుకుంటున్నాం, ఎక్కడికక్కడ క్రౌడ్ని జాగ్రత్తగా ఉంచడానికి. తొక్కెట్ స్లాట్లు ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కూడా, ఇవన్నీ ఏం జరగకుండా సేఫ్టీ మెజర్స్ మీద వెళ్తూ ఉన్నాం. మేడం మీరు చెప్పండి, అసలు రేపు ఎలా ఉండబోతుంది ఏంటి? మీరు కూడా దగ్గరుండి చూస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటున్నారు, పాసులు కూడా మీరే ఇస్తూ ఉన్నారు. అసలు అభిమానులు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? అసలు ఏమైనా అంచనా ఉందా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇవాళ మార్నింగ్ వరకు కూడా మేము 2000 పాసెస్ వరకు ఇచ్చేసాము. ఇంకా వస్తున్నారు, మెగా అభిమానుల్ని లెక్కేసుకోలేనంత మంది కదండి. అండ్ ఇంకా ఎలా ఉండబోతుంది ఇదంటే, సంక్రాంతి రావడానికి ఇంకా 20 రోజులు ఉందేమో కానీ, బట్ ఆల్రెడీ పండగ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ సంక్రాంతికి రేపు Jan 10th గేమ్ చేంజర్ అనే మూవీ రాబోతుంది. అంత పెద్ద మూవీకి ఇంత పెద్ద కటౌట్ దించడం అనేది ఇండియా వైడ్గా ఏమో ఇంకా ఎక్కడైనా అభిమానులు ఉన్నారేమో, ఇంత ఎత్తున ఉన్న వాళ్ళ ప్రేమని చూపిస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రామ్ చరణ్ గారి రాష్ట్ర యువశక్తి ఆధ్వర్యంలో, లైక్ శివచరి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఈవెంట్ జరగడం అనేది నిజంగా ఆంధ్రాలో ఉన్న మా మెగా అభిమానులందరికీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ అది ఇక్కడ మన విజయవాడలో జరగడం అనేది ఇట్స్ రియల్లీ అ ప్లెజర్ థింగ్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రౌడ్ 3000 to 5000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మాకు విజయవాడ పోలీస్ వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. మనం అంటే క్రౌడ్లు వల్ల ఇలా జరిగిన సంఘటనలన్నీ చూస్తున్నాం, వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు మేడం. ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నప్పుడు అందులో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, లేడీస్ ఉంటారు. సో స్టాంపేజింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కష్టంగా వస్తాయి. బట్ మేమైతే ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామో మమ్మల్ని గైడ్ చేయడానికి ఇప్పటికీ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు 2 సార్లు వచ్చి విజిట్ చేశారు. సైట్ని విజిట్ చేసి ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ సిట్టింగ్ వేయాలి, ఎక్కడ నుంచో పెడతారు ఏంటనే చెప్పారు. అంటే అనిత గారు చెప్పినట్టు చేసి వెనక్కి జరిపామన్నారుగా. సో ఈ క్రౌడ్ వస్తారనే ఇదిలోనే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం జరిగిందనమాట. మేము ఆల్రెడీ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము. మాకు దానికి పోలీసులు కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని అంతే గైడ్ చేస్తున్నారు కూడా. సో చాలా బాగా జరిగింది. హోప్ దేవుడి దయ వల్ల అందరికీ మంచి జరగాలి. అండ్ వీర అభిమానులు అందరూ, మెగా అభిమానులు అందరూ కూడా. అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్కి అంటే వాళ్ళు ఊహించిన దానికి మించి ఉండబోతుంది అంటారా? అసలు ఎలా ఉండబోతుంది అంటారు? సార్ శంకర్ గారి దర్శకత్వంలో, ఆయన డైరెక్షన్లో రామ్ చరణ్ గారు అండ్ కియారా అద్వానీ గారు, ఇట్స్ బ్యూటిఫుల్ గర్ల్. సో తను ఇప్పటికీ బాలీవుడ్లో ఎన్నో హిట్స్ తీసుకుంది అండ్ ఇప్పుడు ఇంకొక హిట్ తీసుకురాబోతుంది. రామ్ చరణ్ గారు RRR తర్వాత చేస్తున్న మూవీ ఇది. సో దీనికి ఇంత కట్అవుట్ పడుతుందంటే, ఇంత అభిమానం చూపిస్తున్నారంటే ఈ లాంచ్కి. సో ఈ మూవీ కూడా అంతే హిట్ అవుతుంది మ్యామ్. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. ఈవెన్ రిలీజ్ అయిన 3 songs కూడా బాక్స్ ఆఫీస్ హిట్ కొడుతున్నాయి. సో మూవీ గురించి అసలు ఆలోచించలేదు. ఇంకా చాలా అంటే చాలా మంచి హిట్ వస్తుంది. అంతేకాకుండా ఇది రామ్ చరణ్ గారికి కూడా పెద్ద సర్ప్రైజ్ అని కూడా చెప్తున్నారు. ఆయన నుంచి ఏమన్నా ప్రశంసలు వచ్చాయా? సార్ అంటే ఏంటంటే, రామ్ చరణ్ గారికి నిజంగా ఇది పెద్ద సర్ప్రైజ్. మేము 256 అడుగులు ప్లాన్ చేసినప్పుడు
మేము సార్కి నిజంగా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం. బట్ ఆయన ఓవర్వెల్మ్డ్ అనమాట. మెగా స్టార్స్ అందరూ, మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్టార్డమ్ని చూపించలేదు ఇంతమంది ప్రజలకి. ఎప్పుడు కూడా ప్రజలకి వాళ్ళకి చేయాల్సిన సర్వీస్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సర్వీసెస్ చేస్తున్నారు. సో ఇదైతే ఆయన నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఇది చూస్తే ఆయన కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయేమో. చిరంజీవి గారు అది ఆయన ఇంకా సెన్సిటివ్ పర్సన్. సో వాళ్ళు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ వజ్రా గ్రౌండ్స్లో రేపు 29వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 o'clock కల్లా ఎంట్రీ క్లోజ్ చేసేస్తున్నాం. ఓన్లీ 1 hourలోనే ఎంత క్రౌడ్ అయితే వస్తుందో అంతవరకే గ్రౌండ్లో మెయింటైన్ చేస్తాం. మిగతా ఎవరు కూడా బయటికి రారు. ఈ ఈవెంట్ని అందరూ రండి, సక్సెస్ చేయండి. మెగా అభిమానులు అందరూ, మన మెగాస్టార్ అభిమానులు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, అందరూ వస్తారు. ఒక పండగలా ఉంటుంది. ఒక కుటుంబం, మెగా కుటుంబం కలవబోతుంది రేపు. థ్యాంక్ యూ అండి. మరి అంతేకాకుండా ఇదైతే సంక్రాంతి ముందే వచ్చేసింది మెగా అభిమానులకు కూడా అని చెప్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చేసి అభిమానులు పాసులు తీసుకోవడం జరుగుతుంది. మరి మనం కూడా వెయిట్ చేయాలి రేపటి వరకు. రేపు ఎంతమంది వస్తారా ఏంటని కూడా, అంటే వీళ్ళు అంటే ఇంతకుముందు జరిగిన ఘటనలను బట్టి అన్ని పోలీస్ సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి ఇది ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. మరి ఇదంతా పూర్తి పోలీసుల పర్యవేక్షణలో ఇదంతా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈవెంట్ని అయితే జరిపించడం జరుగుతుంది. మరి మనం కూడా ఎదురు చూడాలి రేపటి వరకు. మరి రేపటి నుంచి రేపు మూవీ టీం ఎవరెవరు వస్తారా ఏంటి, అసలు ఈ కటౌట్ని ఎవరు ఆవిష్కరిస్తారా అది కూడా చెప్పట్లేదు. మరి రేపటి వరకు మనం కూడా వెయిట్ చేసి మరి ఈ కటౌట్ ఆవిష్కరణ ఎలా జరగబోతుంది అని చెప్పేసి మనం కూడా ఎదురు చూడాలి. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ రేపు కలుసుకుందాం.